వీడియో చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే. మరి కేవలం 30 రోజులు మాత్రమే సమయం ఉంది మనకు నోటిఫికేషన్‌కి. మరి కొత్తగా ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థి గాని, గత నోటిఫికేషన్‌లో 0.5 మార్క్స్‌లో గాని మిస్ అయినటువంటి అభ్యర్థి గాని, ఇదే లాస్ట్ నోటిఫికేషన్ నాకు అని చెప్పేసి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థి గాని, నేను మిమ్మల్ని సూటిగా ఒక ప్రశ్న అడుగుదాం అనుకున్నా. నువ్వు అసలు కలలు కనేటువంటి వ్యక్తివా? లేదా కలలు సాధించుకునేటువంటి అభ్యర్థివా? అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో మీకే ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. వీడియో గనుక నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. మన యొక్క ఛానెల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు గనక సీరియస్ యాస్పిరెంట్స్ గనక కాకపోతే దయచేసి ఈ వీడియో అయితే మీకోసం కాదు. కొన్ని పాత విషయాలతోని ఈ యొక్క వీడియోను మొదలుపెట్టేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఈ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ చూడండి. ఎవరైతే ఇప్పుడు కానిస్టేబుల్ ట్రైనింగ్ సెంటర్‌లో ఉన్నటువంటి నా స్టూడెంట్స్ ప్రిపేర్ అయినటువంటి నా సొంత టెలిగ్రామ్ గ్రూప్ అయినటువంటి లక్ష్యం. ఆల్రెడీ ఇక్కడ మీకు డేట్ కనిపిస్తా ఉంది గదా! డిసెంబర్ 11, 2024. సో, ఆ రోజు ఏదో ప్రెస్ నోట్ వచ్చినట్లుంది. ఈవెంట్స్‌కి సంబంధించి 17 రోజులుంది. బాగా ప్రాక్టీస్ చేయండి అని చెప్పా. తర్వాత వాళ్ళకిచ్చేటటువంటి ప్రీ ప్లాన్ టైమ్ టేబుల్ డే 24 మీరు ఆల్రెడీ చూస్తా ఉన్నారు. 9-11 వరకు పాలిటీ, ప్రధానమంత్రి, కేంద్ర మంత్రి మండలి, బ్రాకెట్‌లో 1 అంటే ఫస్ట్ రివిజన్ అనమాట. ఇలా టైమ్ టేబుల్ ఇచ్చి ఎగ్జామ్స్ బెట్టి, ఇలా వాళ్ళందరినీ కీ గూడా ఇచ్చేసి, వాళ్ళందరినీ డైలీ ప్రిపేర్ చేయించడం అనేది జరుగుతూ ఉండేది ఈ యొక్క టెలిగ్రామ్ గ్రూప్‌లో. దీంట్లో వీళ్ళకి డైలీ టైమ్ టేబులు, ఎగ్జాము, అలాగే దాని యొక్క కీతో పాటు మనం మోటివేషన్ గూడా ఇచ్చేవాళ్ళం ఈ యొక్క లక్ష్యం అనేటువంటి టెలిగ్రామ్ గ్రూప్‌లో. అయితే మిమ్మల్ని ఒక సూటి ప్రశ్న అడుగుదాం అనుకున్నా. మీరు నన్ను చూసారా? ఏముంది సార్ మిమ్మల్ని లైవ్‌లో చూస్తా ఉన్నాము. మిమ్మల్ని ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో చూస్తా ఉన్నాము అని జెప్పేసి అనుకుంటా ఉన్నారా? ఒక్కసారి నేను వీళ్ళని ప్రిపేర్ చేసేటటువంటి టైంలో నేనే పరిస్థితుల్లో ఉన్నానో ఒక్కసారి మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఒకసారి చూడండి. చూస్తున్నారా? మీరిక్కడ చూస్తున్నది 2024లో ఎవరైతే అరుణ్ సారు కానిస్టేబుల్ నోటిఫికేషన్‌కి సంబంధించి నిరుద్యోగులకు సపోర్ట్‌గా గంటలు గంటలొచ్చి టెలిగ్రామ్ గ్రూప్‌లో మాట్లాడేవారో, ఎవరైతే యూట్యూబ్ ఛానెల్‌లో వీడియోలు చేసి ఆ యొక్క నోటిఫికేషన్ సంబంధించినటువంటి సమస్యల మీద పోరాటం చేసేవాడో, ఎవరైతే లక్ష్యమైనటువంటి టెలిగ్రామ్ గ్రూప్‌ను స్టార్ట్ చేసి పేద విద్యార్థులను కానిస్టేబుల్‌గా తీర్చిదిద్దాలని చెప్పేసి పట్టుదలగా పట్టుకున్నటువంటి వ్యక్తి, ఆ టైంలో తీవ్రమైనటువంటి అనారోగ్యంలో ఉండేవాడు. అందుకే ఇప్పటికి గూడా నా గొంతులో కాస్త క్లారిటీ అనేది మిస్ అవుతది. కొన్ని పదాలనేటివి గూడా నాకు సరిగా అర్థం కావు. మరి ఇలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి నేను, ఎలాంటి పేపర్‌లు ప్రిపేర్ చేసేటువంటి వాడిని అనేటువంటి విషయాన్ని గూడా మీకు తెలియజేసేందుకు, నా యొక్క లైవ్ లక్ష్యం అప్పట్లో నేను స్టూడెంట్స్‌కి ఇచ్చినటువంటి ఒక క్వెషన్ పేపర్‌ను గూడా మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తానిక్కడ. సో, మీరిక్కడ చూస్తున్నది నేను ప్రిపేర్ చేసినటువంటి నా సొంత క్వెషన్ పేపర్. ఇది కాపీ పేస్ట్ గాదు. సో, లక్ష్యం టెస్ట్ నంబర్ 13. సో, ఇక్కడ నా నంబర్ ఉంటది. ఇక్కడ మీరు డేట్ గూడా చూడొచ్చు. 2/11/2024న నేను పెట్టినటువంటి 13 టెస్టు. ఒక పెన్ను, పేపరు పెట్టుకొని అర్ధరాత్రులు కూర్చొని ఆహ్, నేనున్నటువంటి ఆ సిట్యుయేషన్‌లో పెన్ను, పేపర్ పెట్టుకొని పేపర్ మీద రాసుకొని వాటన్నిటిని ఫోటోగా తీసుకొని వాటిని పీడీఎఫ్‌లు చేసి మరి స్టూడెంట్స్‌కి నేను ప్రొవైడ్ చేసేవాడిని. డైలీ టైమ్ టేబుల్ ఇచ్చేవాడిని. వీడియోస్ చేసేవాడిని. ఆ యొక్క కానిస్టేబుల్ నోటిఫికేషన్ సంబంధించి సమస్యల మీద పోరాటం చేసేవాడిని. మీరిక్కడ చూస్తున్నది ఏందబ్బా! ఇది ఇట్లుందని చెప్పేసి అనుకోవచ్చు గానీ, దీంట్లో నుంచి గ్రూప్ 2కి సంబంధించి డైరెక్ట్ క్వెషన్‌లు కూడా రావడం అనేది జరిగింది మన యొక్క క్వెషన్ పేపర్ నుండి. ఇక అసలు విషయంలోకి వెళ్దాం ఒకసారి. సో, మీరిక్కడ చూస్తున్నది నా దగ్గర ప్రిపేర్ అయ్యి ఉద్యోగాలు కొట్టినటువంటి విద్యార్థులు. సో, వీళ్ళందరూ హ్యాపీగా కష్టపడ్డారు. ఈరోజు పోయి ట్రైనింగ్ సెంటర్‌లో ఉన్నారు. మరి నేను నిన్ను అడుగుతా ఉన్నా, అసలు నువ్వు సీరియస్ యాస్పిరెంట్‌వేనా? అసలు నువ్వు సాధిస్తాను అని చెప్పేసి నీకెంత నమ్మకం ఉంది? నువ్వెంత పట్టుదలతో ఉన్నావు? నేను 2012లో 1.5 మార్క్స్‌లో నేను సబ్ ఇన్స్‌పెక్టర్ జాబ్ మిస్ అయింది నాకు. 2012లో మైనస్ మార్కులలో. నెక్స్ట్ అటెంప్ట్ 2016లో నాకు 2 మార్కుల్లో సబ్ ఇన్స్‌పెక్టర్ జాబ్ మిస్ అయింది. తర్వాత నా జీవితంలో జరిగినటువంటి కొన్ని సంఘటనల వల్ల నేను దానికి సంబంధించి వేరే వీడియోలో ఇంకా క్లారిటీ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. దానిల వల్ల ఈ నోటిఫికేషన్‌కి సంబంధించి నేను దూరమైపోయాను. కానీ నాకు జరిగినటువంటి అవమానాలు, లేదంటే నేను ఎదుర్కొన్నటువంటి కొన్ని సమస్యల ద్వారా ఎలా తిరిగి నా టాలెంట్ అనేది బయటకు చూపించుకోవాలి. నేను అనే వాడిని గుర్తింపు రావాలని చెప్పేసి, నేను అలాంటి పరిస్థితిలో గూడా ఒక చిన్న టెలిగ్రామ్ గ్రూప్‌లో పోయినసారి తెగినటువంటి కట్ ఆఫ్‌లు ఏపీ పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐకి సంబంధించి చరిత్రలోనే రాలే. అంత పెద్ద కట్ ఆఫ్‌లలో ఒక చిన్న టెలిగ్రామ్ గ్రూప్‌లో వితౌట్ కోచింగు
నేను ప్రిపేర్ చేసి ఇంతమందిని జాబులు కొట్టించానంటే నేనెంత పట్టుదల కలిగినటువంటి వ్యక్తిని, నేను అనుకున్న దాన్ని ఎంత వరకు తీసుకుపోగలను, సాధించాలనేటువంటి తపన నాలో ఎంత ఉందని చెప్పేసి ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి. ఇదే తపన నీలో ఉందా? ఈసారి నోటిఫికేషన్‌లో మొదటి అటెంప్ట్‌లోనే నేను జాబ్ సాధించాలి. పోయినసారి 0.5 మార్క్స్‌లో మిస్ అయింది. ఈసారి కొడితే జాబ్ వచ్చి నా ఒళ్ళో పడాలని చెప్పేసి నువ్వు అదే ప్రయత్నంలో ఉన్నావా? అలాగే ఆలోచిస్తున్నావా? అయితే నీలాంటి సీరియస్ యాస్పిరెంట్‌కి నేనొక ఆఫర్ ఇస్తున్నా ఇక్కడ. మీరు ఆల్రెడీ షార్ట్ వీడియోలలో కూడా చూసుండొచ్చు. చాలామంది అభ్యర్థులు నా యొక్క నిజాయితీ నచ్చో, లేదంటే నాలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసమో, నేను ప్రిపేర్ చేయించేటటువంటి విధానమో అవన్నీ నచ్చో నన్ను అప్రోచ్ కావడం అనేది జరిగింది. సార్ ప్రైస్ తగ్గియండి సార్. మీ దగ్గర మేము ప్రిపేర్ అవుతాం అని చెప్పేసి. అందుకోసమే లక్ష్యం ఆన్‌లైన్ క్లాసెస్ యాప్‌లో మనం ప్రతిష్టాత్మకంగా స్టార్ట్ చేసినటువంటి 365 రోజుల టెస్ట్ సిరీస్‌లో ఈరోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మనం ఫ్లాట్ ఆఫర్ ఇవ్వడం అనేది జరిగింది. చాలా భారీ సంఖ్యలో అమౌంట్ అయితే తగ్గించేసి మనం ఇవ్వడం అనేది జరిగింది. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు ఉంటుంది. డిస్క్రిప్షన్‌లో యాప్ లింక్ ఉంది. వెళ్లి చూడండి. ముందు ఎన్ని టెస్ట్‌లు పెట్టాడు సారు. ఎన్ని టెస్ట్‌లు అనే కంటే ఎన్ని లెసన్‌లు కవర్ చేశాడు కేవలం టైప్ 1కు మాత్రమే. ఎన్ని గ్రాండ్ టెస్ట్‌లున్నాయి. ఎన్ని ప్రీ ప్లాన్డ్ టైమ్ టేబుల్స్ ఉన్నాయి. గతంలో ఉద్యోగాలు కొట్టినటువంటి అభ్యర్థులు అని చెప్పేసి చూసి చెక్ చేసుకొని కూపన్ వచ్చేసరికి పోలీస్ అండి. మీరు పర్చేజ్ చేయండి. కానీ ఇక్కడ ఇంకొక విషయం ఏందంటే, ఒక్కసారి కూపన్ కొట్టి మీరు పర్చేజ్ చేయడానికెళ్ళిపోయి మళ్ళా ఎనికొచ్చినట్లయితే కూపను మీకు పనిచేయదు. ఓకేనా? ఎవరైతే సీరియస్ యాస్పిరెంట్ ఉన్నారో, నాలాగా ఆలోచించేవాడు నేను మళ్ళీ అడుగుతా ఉన్నా. మీరు ఊకే డబ్బులు పెడుతున్నాం, వస్తున్నాం, అరుణ్ సార్ దగ్గర ప్రిపేర్ అవుతున్నాం అని గాదు. ఒక పట్టుదల అనేది ఉండాలి మీలో. ఒక కసి అనేది ఉండిండాల. ఈసారి ఉద్యోగం సాధించాలనేటువంటి తపన మీలో ఉండిండాల. నాలో ఉన్నటువంటి తపన నేను పోలీస్ కాలేకపోయాను. నేను లెక్చరర్‌గా స్థిరపడ్డాను. నేను ఎన్నో అవమానాలు పడ్డాను. అరే! నా దగ్గర ఉన్నటువంటి టాలెంట్ జనాలకు తెలియట్లే. నేననేవాడిని బయటికి రావాలా అని జెప్పేసి, ఆ తపన ద్వారా నాకు ఆరోగ్యం సహకరించినటువంటి పరిస్థితుల్లో గూడా నేను స్టూడెంట్స్‌కు సపోర్ట్‌గా నిలబడినా, స్టూడెంట్స్‌ని ప్రిపేర్ చేసుకున్నా, అర్ధరాత్రిళ్ళు కూర్చొని ఒక పెన్ను, పేపర్ పెట్టుకొని క్వెషన్ పేపర్‌లు రాసి, నేను ఈరోజు కొన్ని వేల మంది ప్రిపేర్ చేసేటువంటి కోచింగ్ సెంటర్‌లకు ధీటుగా నిలబడినా. ఇంత పట్టుదల నీలో ఉందా? ఈసారి నోటిఫికేషన్‌లో పోస్టులు తక్కువున్నాయి. 26 జిల్లాలకు ఇస్తా ఉన్నారు. మరి నేను కొడతానో లేదో, పోస్టులు పెంచుతారో లేదో, ఏజ్ లిమిట్ పెంచుతారో లేదో, ఇవన్నీ ఔట్ ఆఫ్ నీలో పట్టుదల ఎంతుంది? అసలు నీ జాబ్ కోసం నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు? దానికోసం ఎలాంటి ప్రణాళికలు రచించుకుంటున్నావు? నీ గురించి నువ్వేం ఆలోచిస్తున్నావు? అసలు నీ గురించి నీకేం తెలుసు? ఇవన్నీ ఎప్పుడైనా ఒక క్లారిఫికేషన్ తీసుకున్నావా? చూడండి, అవసరమున్న ప్రతిసారి అవకాశం రాదు. అవకాశం వచ్చినప్పుడే మనం నిరూపించుకోవాలా. నోటిఫికేషన్ అనేది రాక రాక ఒక్కసారి వస్తది. ఇక్కడ నువ్వు ప్రిలిమ్స్ అనేటువంటి స్టేజ్‌లో ఎళ్ళిపోయినా కింద పడినట్లే. అలాగే ఈవెంట్స్ అనేటువంటి స్టేజ్‌లో ఎళ్ళిపోయినా కింద పడినట్లే. మెయిన్స్ అనే స్టేజ్‌లో పడినా కింద పడినట్లే. మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ కావాలా కాబట్టి వేసేటటువంటి ప్రతి అడుగు గూడా ఆచితూచి చేయండి. ఇప్పుడున్నటువంటి మీ యొక్క 30 రోజులు ఏవైతే ఉన్నాయో వీటిని విలువైనటువంటి సమయంగా మీరు మార్చుకోండి. దీనికి సంబంధించి ఈ 30 రోజులు ముందుగా మీ గురించి మీరు తెలుసుకోండి. అసలు నీ స్ట్రెంగ్త్ ఏమి? నీ వీక్‌నెస్ ఏమి? నీకు బలమైనటువంటి సబ్జెక్ట్ ఏమి? నీకు రన్నింగ్‌కి సంబంధించి నీకు బాగా వచ్చేటటువంటి ఆ యొక్క ఈవెంట్ ఏమి? 1600 బాగా కొడతావా? 100 బాగా కొడతావా? లేదంటే లాంగ్ జంప్ ఎక్కువ వేస్తావా? అర్థమెటిక్ బాగా చేస్తావా? రీజనింగ్ బాగా చేస్తావా? లేదంటే జనరల్ స్టడీస్‌కి సంబంధించి ఏ సబ్జెక్ట్‌ల మీద గ్రిప్ ఉంది? నువ్వే గనక కొత్తగా గనక ప్రిపేర్ అయ్యేటువంటి వ్యక్తివి గనకైతే ఒక్కసారి గుర్తుపెట్టుకో. నీ వైపు గాదు, నీ ఇంట్లో వాళ్ళున్నటువంటి వాళ్ళ వైపు జూడు. వాళ్ళు ఆల్రెడీ నీలో ఒక కానిస్టేబుల్‌ని గాని, సబ్ ఇన్స్‌పెక్టర్ గాని ఆల్రెడీ చూస్తా ఉన్నారు. మరి వారికి సమాధానం చెప్పాలా నువ్వు. బయటోడు ఔట్ ఆఫ్ ఎవడు ఇంటికి ఏంది ఒక్క రూపాయి మనకు పెట్టడు, ఇవ్వడు. మనం జెప్పాల్సిందల్లా మన తల్లిదండ్రులకు, మన మీద ఆశలు పెట్టుకున్నటువంటి వాళ్ళకి. కాబట్టి ఒకటికి 2 సార్లు నీ గురించి నువ్వు ఆలోచించు. నేనెక్కడున్నాను? నేనేం జేస్తున్నాను? ఈ నోటిఫికేషన్‌లో గనక పోస్ట్ గనక కొట్టలేకపోతే నా యొక్క పరిస్థితి అని జెప్పేసి ఆలోచించుకో. ఓసారి నీ గురించి స్ట్రెంత్, వీక్‌నెస్ అనేటివి అన్నీ దెలుసుకో. సిలబస్‌కి సంబంధించి కాపీని సంవది సిలబస్‌కి సంబంధించి కాపీని సంపాదించు. ఒకవేళ సిలబస్ గనక నీకు గనక దొరకకపోతే ఆల్రెడీ మన యాప్‌లో ఫ్రీగా ఉంది 365 రోజులు టెస్ట్ సిరీస్‌లో ఎళ్ళు. ఆ యొక్క పూర్తి సిలబస్‌ను జూడు. ఓహో! ఇది చదవాల్సింది అనేటువంటి విషయం నీకు దెలుస్తది. నువ్వు గనక మొదటిగా ప్రిపేర్ అయ్యేటువంటి వాడివైనా 0.5 మార్క్స్‌లో మిస్ అయిన వాడివైనా ఏజ్ నాది దాటిపోయిందని జెప్పేసి అనుకున్నా. లేదు సార్ నువ్వేం సార్ 0.5 మార్క్స్‌లో మిస్ అయింది నాకు అన్నీ తెలుసని జెప్పేసి అనుకోవద్దండి. క్వెషన్ పేపర్ అడిగేటటువంటి విధానం చాలా మారిపోయింది. మీరు సోషల్ మీడియాలో జూసేటటువంటి
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లకు డైరెక్ట్‌గా దమ్ముతో దిగి ఇక్కడ యుద్ధం చేసి గెలిపించుకున్నటువంటి మాలాంటి లెక్చరర్‌లకు చాన్‌తేడా. మేము ఎన్నో రకాలైనటువంటి క్వెషన్ పేపర్‌లు దాని యొక్క ప్యాటర్న్‌లు చూసింటాం కాబట్టి క్వెషన్ పేపర్ ప్యాటర్న్‌లు మారిపోతా ఉన్నాయి. గత నోటిఫికేషన్‌లో 4,00,000 మంది నేను ఆల్రెడీ చాలా సార్లు చెప్పిన ప్రిలిమ్స్‌లోనే డిస్‌క్వాలిఫై అయిపోయినారు అంటే మరి ఈసారి దాదాపుగా 6-7 లక్షల మందికి పెరిగేటటువంటి అవకాశం ఉంది గుర్తుపెట్టుకోండి. సార్ మరి మీరన్నీ బానే చెప్తా ఉన్నారు. మంచి మోటివేషన్ ఇస్తున్నారు. మరి పోస్టులు తక్కువున్నాయి కదా సార్ అని చెప్పేసి మీరు గనక అన్నట్టయితే ఈసారి అరుణ్ సారు గతంలో నాకు ఆ యొక్క ఫేస్ పెట్టుకొని నేనెక్కడికి తిరగలేను గాబట్టి నేను రాలేదు గానీ, ఈసారి రోడ్ల మీదకి అరుణ్ సార్ మీకోసం వస్తాడు. పోస్టులు డెఫినిట్‌గా పెంచుకుందాం. ఏజ్ గూడా పెంచుకుందాం. అది ఇంక ఇడిచిపెట్టేసేయండి. కానీ ఏం జరిగినా నువ్వు ప్రిపరేషన్‌లో ఉండిండాలా. డైలీ ప్రిపరేషన్‌లో ఉండిండాలా. ప్రతిరోజు గూడా నువ్వు కలగనాల్సింది నేను కానిస్టేబుల్‌కి ప్రిపేర్ అవుతున్నాను. నేను ఎస్ఐకి ప్రిపేర్ అవుతున్నానని జెప్పేసి అనుకోకూడదు. ఒక యూనిఫార్మ్ కోసం నేను ప్రిపేర్ అవుతున్నా. నా లక్ష్యం కోసం నేను ప్రిపేర్ అవుతున్నా. నా యొక్క జీవితాశయం కోసం నేను ప్రిపేర్ అవుతున్నా. నేను గనక ఉద్యోగం గనక కొట్టినట్లయితే నా యొక్క తల్లిదండ్రులు గాని, నన్ను నమ్ముకున్నోళ్ళు గాని బాగుపడతారు. నా యొక్క జీవితం గూడా బావుంటుంది. సంఘంలో నాకు విలువుంటుంది అనే దాంతో పాటు నీ యొక్క ఈగో సాటిస్ఫాక్షన్ గూడా ఉండిండాల. యెస్ కొట్టానురా దీన్ని అనిపియాల. పోయినసారి మిస్ అయింది. ఈసారి మిస్ అయింది. ఇంకోసారి మిస్ అయిందని జెప్పేసి చెప్పుకోకూడదు. ఈసారి దీన్ని కొట్టేయాలి. అది నా ఒళ్ళో వచ్చి పడాలి అని జెప్పేసి అనుకోవాలి. నువ్వు అద్దం ముందర నిలబడిన ప్రతిసారి నీ కళ్ళకి నీ యూనిఫార్మే కనిపిస్తా ఉండాల. నీ అద్దంలో నువ్వు చూసుకున్న ప్రతిసారి గూడా నీ యూనిఫార్మే కనిపిస్తూ ఉండాలి. నీలో మార్పులు రావాలి. గుర్తుపెట్టుకో నేను మళ్ళీ చెప్తా ఉన్నా. కొన్ని వేల మందికి చదువులు చెప్పినటువంటి లెక్చరర్ నేను. 13 సంవత్సరాలు కామర్స్ లెక్చరర్ నేను. క్లారిటీగా చెప్తా ఉన్నా గుర్తుపెట్టుకో. బతుకులు మారాలంటే ముందు నువ్వు మారాలి. వాడు వీడు మారడం గాదు. పోస్టులు తక్కువున్నాయి, ఏజ్ లేదు, ఇవన్నీ ఔట్ ఆఫ్. అవన్నీ ఆ టయానికొచ్చేస్తాయి. ముందు నువ్వు ప్రిపరేషన్‌లో ఉండిండాల. పోస్టులు లేవని జెప్పేసి నువ్వు ప్రిపరేషన్ మానేసినావంటే, నీకంటే ఒకడు ముందు ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నారు. నా యాప్‌లో ఆల్రెడీ నేను జెప్పిన. నా యొక్క డౌన్‌లోడ్స్ 500 కానీ నువ్వు ఇప్పుడు గనక పోయి చూస్తే 100 మందికి పైగానే నా దగ్గరొచ్చి ప్రిపేర్ అవుతున్నారు. అంటే ప్రతి నలుగురిలో ఒక సీరియస్ యాస్పిరెంటు అరుణ్ సార్ దగ్గరకొచ్చి ప్రిపేర్ అవుతున్నాడు. ఈరోజు నీకు తెలిసిన అరుణ్ సారు ఇంత ముందు వాడికి తెలీదు. కానీ ఈరోజు నువ్వు లైవ్‌లో చూసావు. ఆ ఫోటోకి సంబంధించి కూడా నువ్వు ఏదైనా ఏ జనరేషన్ అనుకోవచ్చు. ఇప్పుడు నా యొక్క వీడియో ఎవరైనా కొత్త వాళ్ళు గాదు పాత వాళ్ళు చాలా పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానెల్ వాళ్ళతో గొడవలు గూడా జరిగినాయి. స్టూడెంట్స్‌కి గూడా తెలుసు నేనెలా ఉంటానని జెప్పేసి. నా స్టూడెంట్స్ గూడా కనుక్కుంటారు. యెస్ అరుణ్ సారే అని జెప్పేసి. సో, అలాంటి పరిస్థితుల్లో గూడా నేను నా యొక్క లక్ష్యాన్ని గాని నేను ఇడిచిపెట్టలేదు. మీరు గూడా అలానే ఉండండి. ఈ 30 రోజులు గూడా ముందు సిలబస్ కాపీ తీసుకోండి. సిలబస్ కాపీ తీసుకొని నేను ఏ దాంట్లో వీకున్నా, ఏ దాంట్లో స్ట్రాంగున్నా, ఏ దాంట్లో నేను స్ట్రాంగ్ గావాలా అనేది ముందు మీరు బేరీజ్ జేసుకోండి. పక్కా నేను 8 గంటలు చదవాలి అంటే చదవాల్సిందే. ఎవడి కోసం ఏం చదవట్లేను. నువ్వు నీ కోసం, నీ జీవితం కోసం దొబ్బుతా ఉండవు. ఈ నెల రోజులనేది చాలా మంచి విలువైనటువంటి సమయం. ఇంగా నోటిఫికేషన్ రాలే. అంతకుముందే నీ బలహీనతలను గనక నువ్వు గనక కవర్ చేసుకోగలిగినావంటే డెఫినిట్‌గా సక్సెస్ అవుతావు. నీకిక్కడొక సక్సెస్ స్టోరీ చెప్తున్నా. అలెగ్జాండర్ విశ్వవిజేత గదా! ఆయన యొక్క గురువు తెలుసు గదా! అరిస్టాటిల్. వాళ్ళిద్దరూ ఒక వంతెన మీద పోతా ఉన్నప్పుడు ఆ వంతెన సరిగ్గా లేదంట. ఆ టైంలో ఏమన్నాడంట ఈయన అరిస్టాటిలు అలెగ్జాండర్‌తో "నువ్వు విశ్వవిజేతవు. నువ్వు ముందు నిలబడు. నేను ముందు ఎళ్తా" అన్నాడంట. ఎందుకంటే పడిపోతే నువ్వు బతుకుతావు అయ్యిదని. కానీ అరే ఈయన అలెగ్జాండర్ అన్నాడంట, "లేదు గురువుగారు మీరేనండి. నేనే ముందుకెళ్తాను. ఒకవేళ నేను పడిపోయినా నాలాంటి 100 మందిని మీరు తయారు చేస్తారని" చెప్పేసి అన్నాడంట. సో, గురువు అనేవాడు అలా ఉంటాడు. నేను ఆల్రెడీ ఆ స్థాయిలో ఉన్నా గాబట్టే ఏదో నా గురించి ఎక్కువ చెప్పుకుంటానని చెప్పేసి మీరు అనుకోవద్దండి. ఎందుకంటే ఎన్నో కక్కా ముక్కీలు మేము గూడా తిని ఉంటాం. ఎన్నో కష్టాలు చూసి, ఆ కష్టాలు ఓర్చుకోలేకనే ఇలాంటి పరిస్థితుల్లో కూడా నేను అలాంటి విజయాలను సాధించి నేను ఈరోజు మీ ముందరొచ్చి నిలబడిన. నా స్టూడెంట్స్ నన్ను ఇట్లా నిలబెట్టినారు. వాళ్ళే పెట్టించినారు ఈ యాప్ గూడా. నాది ఒక్క రూపాయి లేదు. వాళ్ళే ఈ యాప్ పెట్టించారు. స్టూడెంట్స్ పెట్టించిన యాప్ ఇది. సొంత డబ్బులతోని పెట్టించుకొని ఏదో నిరుద్యోగుల యొక్క రక్తాలను తాగాలని చెప్పేసి పెట్టినటువంటి యాప్ గాదిది. ఇక్కడ ఉండేటువంటి ప్రతి ఒక్క టైమ్ టేబుల్ గూడా మీకోసం, మీ యొక్క విజయం కోసం రూపొందించినటివే. అలాగే మీకోసం పెట్టేటువంటి ప్రతి ఒక్క టెస్ట్ గూడా గుర్తుపెట్టుకోండి. ఇది రేపు పొద్దున డైనోసార్ అవుతది. టెస్ట్ సిరీసే డైనోసార్ అవుతది. ఇంగెవ్వడు గూడా పెట్టిండడట్లా. టైప్ 1కే మీరు పోయి కావాలంటే చూడండి. దాదాపుగా ఇప్పుడు నేను వీడియో రికార్డ్ చేసే టయానికి నాకు గుర్తున్నంత వరకైతే టాపిక్ వైస్ టెస్ట్‌లు 100 ఉన్నాయి. టెస్ట్‌కి 50 ప్రశ్నలుంటాయి. అంటే దగ్గర దగ్గర 5,000 ప్రశ్నలు నువ్వు ప్రిపేర్ అవుతావు. వాటితో పాటు 8 గ్రాండ్ టెస్ట్‌లున్నాయి. 120 రోజుల టైమ్ టేబుల్‌లో మేము 73 ఆల్రెడీ అప్డేట్ చేశాం. పాత టైమ్ టేబుల్‌ని ఇంగా కొత్తగా అప్డేట్ చేసినాం. ఇంగా గూడా మీరు వీడియో చూసి ఎళ్ళిపోయే టయానికి ఆల్రెడీ ఇంగా ఎక్కువ అప్డేట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. నేను చెప్పేదొకటే. నీకంటే ముందు ఆల్రెడీ ఒకడు పరిగెడతా ఉన్నాడు.
పోటీలో గెలవాలంటే ముందు పరిగెట్టిన వాడే గెలుస్తాడు. అది సబ్జెక్ట్‌లో అయినా, రేస్‌లో అయినా. ముందుగా మీ యొక్క బలం, బలహీనత ఈ నెల రోజుల్లో పూర్తిగా వాటిని ఒక క్లారిఫికేషన్ తీసుకోండి. నిన్ను నువ్వు గనక గెలిచినప్పుడే డెఫినిట్‌గా నువ్వు లోకాన్ని గెలవగలవు. నేను చదవాలనుకున్నాను, నేను 4 గంటలకు లేసి చదువుతాను, 5 అని చెప్పేసి వెంటనే అలారం బంద్ చేసి పడుకోవడం కాదు. 4 గంటలకు లేయాలంటే లేయాల్సిందే. బాక్సింగ్ రింగ్‌లో 2 దెబ్బలు పడిన తర్వాత కూడా లేస్తాడు చూడు వాడు పైకి, అట్లా లేయాల్సిందే. ఒళ్ళు రాదు. అయినా లేసి పరిగెత్తాల్సిందే. ఎందుకు? నీ జీవితం కోసం. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఆడపిల్లలు చూస్తా ఉన్నా గాని అమ్మాయిలు, మీరు డెఫినిట్‌గా రన్నింగ్ అనేది ప్రాక్టీస్ చేయండి. మీరు గనక రన్నింగ్ గాని ప్రాక్టీస్ చేయకపోతే 100% మీరు ఫెయిల్యూర్. నో డౌట్. మీరు హ్యాపీగా ఇంటికాడ కూర్చోవచ్చు. మీరు డెఫినిట్‌గా ముందు ప్రాక్టీస్ చేయాల్సింది రన్నింగే. రన్నింగ్ ప్రాక్టీస్ చేయండి. దాంతో పాటు చదవండి. ఎందుకు సార్ అంత చెప్తా ఉన్నారంటే, ఎక్కువ మంది ఆడపిల్లలు పోయేది ఈ యొక్క ఈవెంట్స్‌లోనే కాబట్టి, నేను ఆల్రెడీ ప్రిపేర్ చేయించాను నేను. నాకు ఆ క్లారిటీ ఉంది. ఆడపిల్లలు చాలామంది మంచి మార్కులొచ్చిన వాళ్ళు గూడా ఈ యొక్క ఈవెంట్స్‌లో వెనకబడ్డం అనేది జరిగింది. మగపిల్లలు గుర్తుపెట్టుకోండి. ఎవడో గొట్టంగాడు చెప్పినాడని చెప్పేసి ఏపీఎస్‌పీని ఎప్పుడు కూడా ఫస్ట్ టార్గెట్‌గా పెట్టుకోకండి. తప్పుగా అనకండి. నేను కొంచెం నా లాంగ్వేజే అట్లుంటది. ఎవడో చెప్తా ఉన్నాడు ఇన్‌ఫ్లుయెన్సర్ గాడు ముందు ఏపీఎస్‌పీని పెట్టుకోండి. అది అని చెప్పేసి. అదంతా కాదు. ఫస్ట్ మన టార్గెట్ సివిలే. ఫస్ట్ చదివే. సివిల్ మిస్ అయితే ఏపీఎస్‌పీ రావాలా గానీ, ముందే ఏపీఎస్‌పీ అనుకున్నావనుకో, నువ్వేంలే బ్యాగ్ సంకల పెట్టుకొని రావచ్చు. అంత కష్టపడి పరిగెత్తి, ప్రిలిమ్స్ రాసి, మెయిన్స్ రాసి, దగ్గర దగ్గర ఒక 3 నెల్లో, 4 నెల్లో ఒకవేళ దేవుడి దయ వల్ల అది ఇంకా కొంచెం ముందుకు పోయి ఇంక పోయినసారి లెక్క కాకుంటే, ఒక 6 నెల్లో అంత కష్టపడి లాస్ట్‌కొచ్చేసరికి రిజల్ట్ ఉండదు. సో, మీరు టార్గెట్ పెట్టుకోవాల్సింది సివిలే. సివిల్ టార్గెట్ పెట్టుకోవాలంటే నీ దగ్గర ఉండాల్సింది ఏముండాలా? సబ్జెక్ట్ ఉండాలా. సబ్జెక్ట్ అంటే ఎలా ఉండిండాలా? జనరల్ స్టడీస్ అనేసరికి జనరల్ సైన్సు, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ, కరెంట్ అఫైర్సు ఇవి గాదు. సబ్జెక్ట్ ఏంటి? అసలు సబ్జెక్ట్ ఏంటి? అనే దాని మీద ఒకరోజు లైవ్‌లో, వీడియోలో నేను మీతో మాట్లాడతా. అసలు సబ్జెక్ట్ ఏంది? అసలు సబ్జెక్ట్ ఏంది? ఒక ప్రిపేర్ అయ్యేటువంటి క్యాండిడేట్‌కి సిలబస్ మీద ఎలాంటి అవగాహన ఉండాలనేటువంటి విషయం మీద వీడియోలో డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా. అది లైవ్‌లో చెప్తా. అప్పుడు మీకు ఒక క్లారిఫికేషన్ వస్తది. ఆహా! మనము దిగినటువంటి యుద్ధం ఇలాంటిదని. ఎందుకు నేనింత హార్ష్‌గా చెప్పేటటువంటి పరిస్థితి ఏర్పడిందంటే, ఇక్కడ ఆల్రెడీ మేము గూడా మీలాంటి వయసులో ఉన్నప్పుడు, మేము ప్రిపేర్ అయినప్పుడు, మాకు చెప్పేటటువంటి గైడెన్స్ లేక, ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ లేక, మేము ఎవరు ఏం చెప్తే దాన్ని ఫాలో అయ్యేవాళ్ళం. ఏ కోచింగ్ సెంటర్ అంటే అది. నేనున్నటువంటి పరిస్థితుల్లో నాకు 4 నెలలు దొరికింది టైము. నేను దాదాపుగా 16 గంటలు, 18 గంటలు చదివినటువంటి సందర్భాలు గూడా ఉన్నాయి. అంత కష్టపడినాం కాబట్టి ఆటి వరకొచ్చినాం. సో, మీకు చాలా టెక్నాలజీ ఉంది. చెప్పేవాళ్ళు ఎక్కువైపోయినారు. దీంట్లో ఎవడు మంచి చెప్తున్నాడో తెలవదు. ఎవడు చెడు చెప్తాడో తెలవదు. ప్రతి ఒక్కడు యాప్ పెడుతున్నాడు. ప్రతి ఒక్కడు కోచింగ్ సెంటర్‌లు పెడతా ఉన్నారు. ముక్కు మొగం తెలియని సార్లు వస్తా ఉన్నారు. దీనిలలో మళ్ళా నేను అందరిని అనట్లే. మీరు మళ్ళా అట్లా అనుకున్నారు. దీనిలలో చాలా మంది చాలా జెన్యూన్‌గా ఉన్నారు మళ్ళా. కొంతమంది అంతకంటే నీచంగా ఉన్నారు. కాబట్టి కొత్తగా ప్రిపేర్ అయ్యేటువంటి వారికి సరైనటువంటి గైడెన్స్ దొరక్క ఎవరైతే సోషల్ మీడియాలో ఫేమ్ ఉంటారో, లేదంటే ఎవరైతే ఇది ఉంటారో వాళ్ళ వైపు ఎక్కువ ఆకర్షితులైతారన్నమాట. మీరు అట్లాంటి సైడ్ వెళ్ళకండి. ఎవరైతే గుర్తుపెట్టుకోండి. సబ్జెక్ట్ చెప్పగలరో, లేదంటే గతంలో విజయాలు సాధింపజేసింటారో వాళ్ళ ఎనకాల నడవండి. వాళ్ళు ఫేమస్ గాకపోయినా మిమ్మల్ని ఫేమస్ జేస్తారు డెఫినిట్‌గా. అది 1. 2 కరెంట్ అఫైర్స్‌ను జూసుకోండి. కరెంట్ అఫైర్స్ నుంచి చాలా ఎక్కువ ప్రశ్నలు వచ్చేటటువంటి అవకాశం ఉంది గాబట్టి కరెంట్ అఫైర్స్‌ని జూసుకోండి. అర్థమెటిక్ రీజనింగ్ డైలీ ప్రాక్టీస్ జేయండి. సార్ నేను నాన్ మ్యాథ్స్ ఏం బాధేం లేదు. కూడికలు, తీసివేతలు, 20 ఎక్కాలు, ఒక 50 స్క్వేర్‌లు, 30 క్యూబులు నేర్చుకో. నాకు రాదు నేర్చుకో, రాదు నేర్చుకో, రాదు నేర్చుకో, నేర్చుకో అని చెప్తున్నాను గదా! నేర్చుకో. రాదంటే ఎనిక్కిరా. అప్లికేషన్ పెట్టమాక. ఒక అప్లికేషన్ పోతే పోయింది. పెట్టొద్దు. పెట్టినా